వెల్కమ్ బ్యాక్ టు పాయింట్ బ్లాంక్. నాతో టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్తో వైరుధ్యం ఏంటి? పర్సనలా లేకపోతే రాజకీయ విభేదాలేనా? రాజకీయమే పర్సనలే ఉంటుంది. కేసీఆర్ గారికి పోలిస్తే వయసులో కానీ అనుభవంలో కానీ రాజకీయాల పరంగా కానీ ఎట్లా మనం ఆయనతో సమవుజ్జీలం కాదు. ఇంకా వ్యక్తిగతంగా ఏదైనా చేసినప్పుడు ఆటోమేటిక్గా రియాక్ట్ అవుతాం. ఎవరైనా దానికి ప్రజాప్రతినిధి అవసరం లేదు, చాలా వేగంగా రియాక్ట్ అవుతూ ఉంటారు మీరు. ఎస్, డెఫినెట్గా నేను అదే నేను ఎప్పుడైనా చెప్పేది అదే. ఇప్పుడు పదునుగా ఉండాల్సిన అవసరం ఉన్నది. సో దాంతో డెఫినెట్గా రియాక్ట్ అవ్వాల్సిన విధంగా రియాక్ట్ అవుతుంటా కేసీఆర్ గారి విషయంలో. హరీష్ రావుతో కూడా అంతేనా? రాజకీయ విభేదాలైనా ఆయన కూడా మీరు టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ పార్టీ, ఇప్పుడు హరీష్ రావు వేరు, కేటీఆర్ వేరు, కవితమ్మ వేరు, కేసీఆర్ వేరు అని చూడలేము. వాళ్ళు నలుగురు కలిసి ఒక బంచ్, వాళ్ళందరూ కలిసి ఒక యూనిట్. ఆ ఒక్క యూనిట్లో ఎవరు దొరికినా ఏ అవకాశం వచ్చినా కూడా డెఫినెట్గా పొలిటికల్గా టార్గెట్ చేస్తాం. దాంట్లో కానీ వాళ్ళకి లేని భయాలు కూడా మీరు కల్పిస్తూ ఉంటారు. హరీష్ ఎప్పటికైనా కేసీఆర్కి పార్టీలో పొడిస్తే వెన్నుపోటు పొడిచేవాడు హరీష్, ఇట్లాంటివి కూడా మీరు. నేను కాదు, కేసీఆర్ గారే చెప్పిండ్రు. రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడు హరీష్ రావు గారు పోయి పార్టీని చీల్చడానికి నాకు తెలిసి 2008 ఎన్నికలు అంటే వీళ్ళు 16 మంది రాజీనామా చేసిన తర్వాత తిరిగి ఎన్నిక కాబట్టిన తర్వాత ఫ్లోర్ లీడర్ ఎక్స్పెక్ట్ చేసిండు. ఎందుకంటే అప్పుడు విజయ రామారావు గారు ఉండే, ఆయన ఓడిపోయిన తర్వాత ఫ్లోర్ లీడరు హరీష్ ఎక్స్పెక్ట్ చేసిండు. అప్పుడు 8 మంది 9 మంది గెలిచారు, 16లో 6 7 ఓడిపోయి. ఆ 8 9లో ఫ్లోర్ లీడర్ హరీష్ ఆశిస్తే హరీష్కి ఇవ్వకుండా తీసుకెళ్లి ఈటల రాజేందర్కి ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. అప్పుడు హరీష్ వెళ్ళి రాజశేఖర్ రెడ్డిని కలిసిండు. బొకేతో సహా ఫోటోలు వచ్చినాయి, హిందూలో కొన్ని పత్రికలలో స్పష్టంగా వచ్చినాయి. అంటే ఆ పార్టీ అదే కాదు, ఆ రోజు హరీష్ రావు ఈ పార్టీని మొత్తం మెజారిటీ సభ్యులను తీసుకెళ్లి కాంగ్రెస్ లో మేర్ చేసేసి దీన్ని మొత్తాన్ని కాంగ్రెస్ పార్టీకి అప్పచెప్పాలా అని ప్రయత్నం చేసిందని కూడా వార్తలు వచ్చినాయి. అదే విషయాన్ని మన కేసీఆర్ గారు ప్రస్తావించారు. సో వాళ్ళకు అంతర్గతంగా ఏదో భయం ఉంది. ఈరోజు కేసీఆర్ అంటే హరీష్కు అమితమైన గౌరవం ఉంది. కేసీఆర్ తర్వాత ఏదొచ్చినా నాకు కావాలనే కోరిక ఉంది. కేసీఆర్ కాదని హరీష్ ఏదో చేస్తాడని నేను అన్నాను. అంత క్యాపబుల్ కాదన్నా హరీష్ రావు? నేను అట్లా అనట్లేదు. ఇక్కడ ప్రాబ్లం హరీష్కు కేటీఆర్కు ఉన్నది. హరీష్ కేసీఆర్ లీడర్షిప్ను ఆమోదిస్తాడు, కేసీఆర్ చెప్పింది వింటాడు, కేసీఆర్ తిట్టినా పడతాడు. కానీ హరీష్కి ఏముంటుంది? కేటీఆర్ను సహించాల్సిన అవసరం హరీష్కు లేదు. ఎందుకంటే ఇందులో శ్రమ కానీ చెమట కానీ రక్తం కానీ హరీష్ది ఉంది ఎస్టాబ్లిష్మెంట్లో. ఇది మీ ఆలోచన, మీతో హరీష్ ఎప్పుడన్నా పంచుకుంటారా? సరే, ఇంకా అది వేరే విషయాలు. కొన్ని ప్రైవేట్గా మాట్లాడుకునే అన్ని మనం బహిర్గతంగా చెప్పడానికి బాగుండదు. వాస్తవం అయితే ఇది 2007 వరకు ఈ ఉద్యమాలు కానీ ఈ పార్టీలో కానీ కష్టంలో కానీ ఈ విషయాలలో ఎక్కడ కూడా కేటీఆర్ లేడు. టీఆర్ఎస్ నాయకుల కన్నా ఎక్కువ సమాచారం ఉంటుంది మీ దగ్గర పార్టీలో ఏం జరుగుతుంది అనేది. ఇప్పుడున్న నాయకులు టీఆర్ఎస్ వాళ్ళు ఎవరండి? ఎవరైనా ఒరిజినల్ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారా? అంతా బీటీ బ్యాచే. అంటే నిన్న మన వచ్చారు కదా బంగారు తెలంగాణ అనే ముసుగులో అంత దొంగలంతా అందులో చేరిండ్రు కదా. ఉద్యమంలో వచ్చిన వాళ్ళు ఒక్కరని ఉన్నారా? ఎవరి తుమ్మల నాగేశ్వరరావు, ఎవరి కడియం శ్రీహరి, ఎవరి శ్రీనివాస్ యాదవ్, ఎవరు వీళ్ళందరూ? ఎవరు యాదవ్ రెడ్డి, ఎవరు కోడకుంటి వెంకటేశ్వర్లు? అదే అంటే వీళ్ళందరూ ఎవరు? నిన్నటి వరకు కేసీఆర్ వీళ్ళు దొంగలు తెలంగాణ ద్రోవులు అని తిట్టిన వాళ్ళు ఇలా వజ్రాలు అయిపోయినరా? ఈ వజ్రాలను తీసుకొని షోకేస్లో పెట్టుకుంటున్నాడా? అదే మరి మీ దగ్గర ఉన్నప్పుడు వజ్రాలు కదా వాళ్ళందరూ. ఇప్పుడు నేను అనేది మా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న రాజకీయ అవసరాల మేరకు పనిచేసే రాజకీయ ప్రతినిధులు మాత్రమే వాళ్ళు. రాజకీయ నాయకులు రాజకీయ అవసరాలకు అనుగుణంగా మాట్లాడతారు, అనుగుణంగా రంగులు మారుస్తారు. తెలంగాణ తెలుగుదేశం దీనికి ఏమన్నా? మాదొక రాజకీయ పార్టీ, ప్రజాసేవ చేయాలని వచ్చిన వాళ్ళం. కేసీఆర్ది ఉద్యమ పార్టీ అంటాడు, త్యాగాల పునాదుల మీద ఉందంటున్నారు. రాజకీయ పార్టీగా మారిపోయిన తర్వాత ఇంకా ఆయన పెద్ద పెద్ద గొప్పతనాలు ఆపాదించుకోవచ్చు. ఆయన ఫోటో పక్కన మహాత్మా గాంధీ ఫోటో పెట్టుకోవడాలు అట్లాంటి తప్పుడు పనులు చేయొద్దు. ఎవరు ఫోటో పక్కన ఉండాలి? ప్రొఫెసర్ జయశంకర్ అదేంది మా మహానాడు వస్తుంది కాబట్టి 20వ తారీఖు నుంచి తీసామన్నాడు. 27, 28, 29 మా మహానాడు మరి లేకపోతే ఏంది? ఇప్పుడు ఆయన పార్టీ ఆడ సభ పెట్టినప్పుడు ఎందుకో చెప్పలేదు. అక్కడ పరేడ్ గ్రౌండ్స్ లో ఆయన పార్టీ మీటింగ్లు ఉన్నప్పుడు చెప్పలేదు. స్వచ్ఛ హైదరాబాద్ అని తలకాయన ఆ రోజు నుంచి కూడా చేస్తున్నాడు. స్వచ్ఛ భారత్ అని చేసిండు. బ్రాండ్ అంబాసిడర్ గా వాళ్ళనే పెట్టారు. కేవలం తెలుగుదేశం పార్టీ మహానాడు 27, 28, 29 ఉందంటే 25 నుంచి మా డెకరేషన్స్ స్టార్ట్ అవుతాయి సిటీలో. 25 నుంచి ఎక్కడ ఏ రాజకీయ పార్టీలే కనిపోయొద్దు, ఇంక్లూడింగ్ నా ఫోటోతో సహా అని. ఇంక్లూడింగ్ ఆయన ఫోటోతో సహా 25 తర్వాత ఉండదు. 25 తర్వాత మా పార్టీ వస్తాయి. సో మా పార్టీ జెండా కనిపించొద్దనే ఉద్దేశంతో ఆయన స్వచ్ఛ హైదరాబాద్ ముసుగులో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయని అనుకుంటున్నారు. పెద్ద గొప్ప తెలివితేటలు అనుకుంటున్నవి అవన్నీ గొప్ప తెలివితేటలు కాదు, అవన్నీ అతి తెలివితేటలు ఉన్నాయి. అయితే ఏం చేయబోతున్నారు మరి? దీనికి ఏమన్నా మార్గం ఉందా? నేనేమంటున్నానంటే అండి, కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు జరిగినప్పుడు వాటి అలంకరణ కానీ వాటి డెకరేషన్లను కానీ ఆ పార్టీ చేసుకునే ఏర్పాట్లను కానీ ఎవరైనా తొలగించే ప్రయత్నం చేస్తే దానికి తగ్గ పరిణామాలు దానికి ఉంటాయి. దానికి తగ్గ పరిణామాలు దానికి ఉన్నప్పుడు దాన్ని
కేసీఆర్ గారైనా ఇంకోరైనా దాన్ని ఫేస్ చేయాల్సిందే. ఎక్కడ బెడ్స్ కొట్టింది రేవంత్ రెడ్డి గారు మీకు టీఆర్ఎస్ కి? ఏం బెడవలేదే, బెడ్సేది ఏముంది అంటే మొదట్లో అక్కడ సరే మీరు వాళ్ళకి నేర్పించారా, వాళ్ళ దగ్గర కలిసి పనిచేసాం. నేను టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు నేను క్లియర్ గా చెప్పిన, తెలంగాణతో పాటు నాకు పదవి కావాలా, నేను పదవి కోసం రాజకీయ ప్రజాప్రతినిధిగా ఎన్నిక కావడానికి ఇందులో పనిచేస్తున్నాను మాత్రమే చెప్పిన. నేను ఆ రోజు చెప్పిన పదవి ఇచ్చుంటే పార్టీకి ఒక బలమైన నాయకుడు టీఆర్ఎస్ వైపు ఉండేవాడు. ఉండేటోన్నా 2004లో నాకు టికెట్ ఇచ్చినా అని చెప్పి నామినేషన్ అంత అయిపోయినాక ఆ టైంలో పొత్తులో అది ఇంకో దిక్కు పోయిందని జరిగింది. నేను అయినా పార్టీ మారలే. 2006లో కూడా జిల్లా పరిషత్ ఎన్నికలు వచ్చినప్పుడు కూడా కేసీఆర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ అభ్యర్థాన్ని ప్రకటించి తర్వాత జడ్పీటీసీ టికెట్ ఇవ్వకపోయినా కూడా నేనేమనుకోలేదు. నేను ఇండిపెండెంట్గా పోయి అసలు నాకేమున్నదో చూసుకుందాం అనుకున్నా. ఇండిపెండెంట్గా జడ్పీటీసీ గెలిచిన, ఎమ్మెల్సీ గెలిచిన. కాబట్టి ఈ అవసరాలు ఆ పార్టీ ఈ పార్టీ అనేదానికంటే కూడా మనకు ప్రజలలో కొంత ప్రజాప్రతినిధిగా వండుకుంటూ ప్రజలు కొంత చేయాలనేది నా కోరిక. దానికి మనకు ఒక ప్లాట్ఫామ్ ఉన్నది. నేను ఇండిపెండెంట్గా చేసినప్పుడు నాకు తెలుగుదేశం పార్టీ సహకరించింది. దాని కృతజ్ఞతగా నేను ఆ పార్టీలో చేరాలనుకున్నా. చేరిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక బాధ్యత ఇచ్చిండు. ఆ బాధ్యతను సంపూర్ణంగా నిర్వర్తించాలనుకుంటున్నా. నేను హాఫ్ మైండ్తోనే హాఫ్ హార్టెడ్గా ఏ పని చేయను. నాకు నచ్చితే 100% తెలంగాణ తెలుగుదేశం మీరు అనుకున్నట్టు బలపడకపోతే రేవంత్ రెడ్డి సొంత కుంపటి సొంత వేదిక మొదలవుతుందా? ఎందుకు? తెలుగుదేశం పార్టీకి ఉన్న కార్యకర్తల బలం. తెలుగుదేశం పార్టీ 2019లో టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీ జెండా కనపడదని ముఖ్యమంత్రి అంటున్నారు. ఈ మధ్య ఆయన చాలా కలలుగా అంటుంటాడు. కేసీఆర్ గారు ఆ సందర్భంగా అక్కడున్న ప్రజలను చప్పట్లు కొట్టించే విధంగా మాట్లాడడంలో దిట్ట. తర్వాత అది ఏమైందని వెనక్కి తిరిగి చూసిన దాఖలాలు ఎప్పుడూ లేదు కేసీఆర్ చరిత్రలో. అది పక్కన పెడితే తెలంగాణ తెలుగుదేశంలో పరిస్థితి అంతా బాగుందని చెప్పగలరా? అట్లయితే మీ మధ్య అంతర్గత విభేదాలు, ఆధిపత్య పోరు నిత్యం కనిపించట్లేదా? రిషి, ఇక్కడ ఉన్నదేంది ఆధిపత్యం ఏంది? నాకు అదే అర్థం కాలే. ఇక్కడ ఏదన్నా పదం ఉండి, ఇప్పుడు టీఆర్ఎస్లో ఆధిపత్య పోరు ఉందంటే అర్థం ఉంది. పోరాటం చేస్తే మంత్రి వస్తుంది, మంత్రి నుంచి ముఖ్యమంత్రి కావచ్చు, పార్టీకి యజమాని కావచ్చు. ఇక్కడ అధికారంలో లేవు, పదవులు లేవు, ఆర్థిక ప్రయోజనాలు లేవు, ఇంకొకటి లేదు. కానీ ఈ రోజు కాదు కదా, ఈ రోజు గురించి ఆలోచించాడు, భవిష్యత్తు గురించి కదా. భవిష్యత్తు మా వాళ్ళందరూ ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మీరు అంటున్నారో వాళ్ళందరూ 60 సంవత్సరాల ఏజ్ లో ఉన్నారు. ఇప్పుడు నేను 40-45 మధ్య రిటైర్ అయిపోవాలంటారా? రిటైర్ అవ్వని అంటే నాకు ఇంకొక 20-25 ఏళ్ళ అవకాశం ఉంది నాకు. సీనియర్లు వర్సెస్ రేవంత్ రెడ్డి. అసలు ఇక్కడ పదవి అంటూ కుర్చీ అంటూ ఉంటే పోరాటం అనేది ఉంటుంది. ఈడ మా మధ్యలో పోరాటం చేసుకోవడానికి ఆడ అవకాశమే లేదు. తెలంగాణ తెలుగుదేశంలో ఒకవేళ రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే నేనే సీఎం అని రేవంత్ రెడ్డి చెప్పుకోవడం నిజం కదా? నిజమే, తప్పేముంది? మరి దానికోసం పోరాటం చేయాలిగా ఈ రోజు నుంచి. అది ప్రతిపక్ష పార్టీ మీద చేయాలా? నేను అడుగుతున్నా. ఎదురుగుండే పార్టీ మీద చేయాలా? నాకు ఈ పార్టీలో నా పనితనం, నా క్యాస్ట్, నా నేపథ్యం ఇవన్నీ కూడా నాకు అడ్వాంటేజ్. సో తెలంగాణలో ఈరోజు కేసీఆర్ని కొట్టాలంటే నా కులం అనేది అవసరం. ఆ కులం డెఫినెట్గా ప్రివేల్ అయింది. రాజకీయంగా మేము చాలా చైతన్యవంతులు. పక్కన కుల రాజకీయాలను పారద్రోలాలు ఇట్లాంటి కబుర్లు చెప్తూ ఇంకా కుల రాజకీయాల గురించి వాటి ప్రభావం ఉన్నప్పుడు మనం ఇగ్నోర్ కూడా చేయలేము. సో ఎప్పటికంటలేదు. ఇప్పుడున్న పరిస్థితిలో తెలంగాణలో 2 సామాజిక వర్గాల మధ్యలో ఎప్పుడు పొసగదు. వెలమారెడ్డి సామాజిక వర్గాల మధ్యలో ఎప్పుడు సఖ్యత లేదు. ఈరోజు వెలమ రాజకీయాలను నిరోధించాలన్నా, వెలమ రాజకీయాల మీద ఏమైనా ఫైట్ చేయాలన్నా ఖచ్చితంగా అయితే తెలుగుదేశంలోని వెలమలందరినీ పంపించేసే కార్యక్రమం నేను ఎందుకు పంపిస్తాను? ఇప్పుడు యుద్ధం జరిగినప్పుడు కూడా కొంతమంది ఇటుంటారు, కొంతమంది అటు ఉంటారు. టాప్ లీడర్షిప్ ఎవరి మధ్యలో ఉండాలనే పోటీ జరిగినప్పుడు ఖచ్చితంగా పోలరైజేషన్ ఓట్లలో జరుగుతుంది, లీడర్లలో జరగదు. ఏ పార్టీలు ఉండే లీడర్ ఆ పార్టీలోనే ఉంటాడు. కానీ కింద ఉండే ఓటింగ్ పోలరైజేషన్ ఉంటుంది కదా, ఓటింగ్ పోలరైజేషన్ జరుగుద్ది డెఫినెట్గా. కాబట్టి ఇట్లా నాకు కొన్ని అదనపు అడ్వాంటేజ్లు ఉన్నాయి తెలుగుదేశం పార్టీలో. సో అదనపు అడ్వాంటేజ్లు డెఫినెట్గా రాజకీయంగా అవసరం వచ్చినప్పుడు అవి ఉపయోగపడతాయి. యాజ్ పర్ యూ ఇప్పుడు ఆల్ ఈజ్ వెల్. మీ వరకు భవిష్యత్తు ఎలాగే ఉంటుంది అనుకుంటున్నారా? రానున్న 4 ఏళ్ళలో ఏమన్నా మీకు అడ్డుపనులు వచ్చే అవకాశం ఉందా? అడ్డు లేదు, నిలువు లేదు. ఎవరినైనా ఈ 35 సంవత్సరాల రాజకీయ అనుభవంలో చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఎప్పుడు ఎక్కడ ప్రయోగించాలి, ప్రస్తావించాలి, అవకాశం కల్పించాలనేది 100% అవగాహన ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. నాకు తెలిసినంత వరకు, నేను మిమ్మల్ని చూసినంత వరకు మీకు పార్టీ భక్తి, స్వామి భక్తి కన్నా స్వభక్తి ఎక్కువ. రేపు ఏదైనా కారణంలో, ఇట్స్ ఏ హైపోథెటికల్ క్వశ్చన్, చంద్రబాబుతో ఇబ్బంది వస్తే
బయటకు వచ్చి సొంత గుమ్మడి పెట్టుకోవడానికి కూడా సిద్ధమేనా? నేను అనేది సొంత కుంపటి అనేది అవసరం లేదు. తెలుగుదేశం పార్టీలో నాకు అవసరమైన మేరకు అన్ని చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తారు. సమస్య వస్తే సమస్య రాదు. నేను అదే చెప్తున్నా. హైపోథెటికల్ క్వశ్చన్స్ గా ప్రాక్టికల్ గా నేను వాట్ ఈజ్ ఐనో అనేది నాకు తెలుసు కదా, వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అనేది కూడా నాకు తెలుసు కదా. బట్ రాజకీయాల పరిస్థితులు ఇప్పుడు ఒకలా ఉండవు అనేది కూడా మీకు తెలుసు. అంటే నేనేమంటున్నా అంటే రాజకీయాలు ఒక రకంగా ఉండవు అని అనుకున్నప్పుడు ఇంకా బ్రహ్మాండంగా ఉండొచ్చు కదా అని నేనంట. పాజిటివ్స్ ఉంటాయి, నెగటివ్స్ ఉంటాయి. మన చాలా మంది మల్కాజ్గిరి ఎంపీ సందర్భం వచ్చింది, చాలా మంది నాకు సలహా ఇచ్చారు, పార్టీ మారిపో, అటు బారిపో, ఇటు బారిపో, ఏదేదో రకరకాల ఆఫర్లు పెద్ద స్థాయిలో వచ్చాయా? ఏదో ఒకటి వచ్చింది. సరే ఇప్పుడు మనం గొప్ప చెప్పుకోవడం ఎందుకులే, కానీ మొత్తానికి ఇటు నుంచి అటు నుంచి ఇటో పోవడానికి పిలిచిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు అయితే ఉన్నారు కదా, పోలేదే. కాబట్టి నేనేమంటున్నా అంటే చిన్న చిన్న వాటికి టెంప్ట్ అవ్వడం కానీ చిన్న చిన్న అంశాల ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకోవడం జరగదు. ఈ పార్టీలో నేను పనిచేయడం ద్వారా ఈ పార్టీ నాయకుడిగా నాకు గుర్తింపు వచ్చింది. సో ఈ గుర్తింపును, ఈ సీనియారిటీని తీసుకెళ్ళి సడన్గా ఇంకో ప్లాట్ఫామ్ మీద మనం షిఫ్ట్ అయిపోతే ఈ గౌరవం అనేది ఉండదు. హోదా రావచ్చు, రాజకీయాలలో హోదాతో పాటు గౌరవాన్ని కోరుకుంటా నేను. సో గౌరవప్రదమైన హోదా కోసమే ఈ ఫైటింగ్ చేయడం. వీటన్నిటికీ మించి పైన ఉండేది మాత్రం ఆ పవర్లో ఉన్న మజా అనుభవించాలనే ప్రధానమైన కాంక్ష. నాకు ప్రజాప్రతినిధిగా అధికారంతో ప్రజలకు సేవ చేయడం ద్వారా ఈ ప్రజలు పైన ఫలానా నాయకుడు కూడా చేయొచ్చు, ఇప్పుడు చేయొచ్చు, కానీ పైనుండి చేసేది మీరు కోరుకుంటున్నారు. అవును, డెఫినెట్ గా నేను దాన్ని ఎప్పుడు కూడా నేను కప్పిపుచ్చే ప్రయత్నం చేయను, అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నం చేయను. ఎవరన్నా చెప్తే కూడా నేను నమ్మను. నేను కేవలం సేవ చేయడానికి వచ్చిన ఇంకోటి అని చాలా మంది చెప్తుంటారు. నా వరకు నాకు నమ్మకం అనిపించదు. అట్లాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు, నేను వాళ్ళని తప్పు పడతలేను. 100% ఒకే రకంగా ఉంటారు అనుకోను. కానీ నాకు తెలిసినంత వరకు అవన్నీ ఉండవు. మనకు ఒక హోదా వస్తే ఆ హోదాతోనే మనం చేయాలనుకుంటారు తప్పితే ఏ హోదా లేకపోయినా కూడా మనం ఏదో చేసేద్దాం అనుకునే వాళ్ళు చాలా అరుదు. నేను వాళ్ళనైతే కలవలేదు ఇప్పటి వరకు. పాయింట్ బ్లాంక్ లో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రేవంత్ రెడ్డితో పాయింట్ బ్లాంక్ కొనసాగుతుంది.